చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు ధనత్రయోదశి. మరి ఈ ధనత్రయోదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? ధనత్రయోదశి ధనాన్ని కలిగించేటువంటి త్రయోదశి. దీపావళి పండగ 5 రోజుల పండగ. ఈ 5 రోజుల పండగలో మొట్టమొదటి రోజు ఈరోజు ధనత్రయోదశి, ధనాన్ని కలిగించేటువంటి త్రయోదశి. అదేంటండి, ఏకాదశి అంటే చాలా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం, ఏదో మోక్షాన్ని ప్రసాదించేది అని చెప్పి. మరి ధనాన్ని కలిగించేటువంటి త్రయోదశి అంటే అవునాయన, ఇది దీపావళి ప్రధానంగా లక్ష్మీ అమ్మవారికి. ఎందుకంటే దీపావళి నాడు అర్ధరాత్రి పూట లక్ష్మీదేవిని కొలిచేటువంటి స్వభావం, ఆ రకమైన సంప్రదాయం మన యొక్క జాతి యొక్క నరంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ధనత్రయోదశి అమ్మవారికి సంబంధించినటువంటి త్రయోదశి. ధనము అంటే ఇక్కడ లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి త్రయోదశి. అమ్మవారు ఈరోజు ఆవిర్భావం చెందినట్లుగా కొన్ని పురాణ గ్రంథాల్లో ఉంది. కాదు నాయన అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది పక్కన పెడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈరోజు ధనత్రయోదశి. ఈరోజు ఏం చేయాలంటే మామూలుగానే చక్కగా ఉదయ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనకి వీలైనంత వరకు కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క ధ్యానం చేయాలి. లక్ష్మీకి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైనటువంటి శ్రీ సూక్త పారాయణం ఈరోజు తప్పనిసరిగా అందరూ చేయాలి. వీలుంటే శక్తిమంతులు గనక అయితే వస్తువుల్ని, బంగారం లాంటి వస్తువుల్ని గనక కొనుగోలు గనక చేస్తే, ఈరోజు గనక కొనుగోలు చేస్తే, ఇది ఒక నమ్మకం. అంటే ఏ శాస్త్రంలోనూ ఏ గ్రంథంలోనూ బంగారాన్ని కొనమని ఎక్కడా చెప్పలేదు. కానీ బంగారాన్ని కొనేటువంటి ఒక ఆచారం ఎందుకు ఏర్పడింది అంటే, బంగారము అని అంటే లోక వ్యవహారంలో కూడా చాలా విశిష్టమైనది. చక్కగా నా కొడుకు బంగారము, లేకపోతే మా ఆయన బంగారము, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. బంగారం అంటే చాలా విలువైనటువంటి వాడు, చాలా ఇష్టమైనటువంటి వాడని చెప్పుకుంటారు. కాబట్టి బంగారం అంటే లక్ష్మీదేవి కనుక, సువర్ణమయి ఆవిడ కనుక, ఆవిడ్ని కనుక కొనుగోలు చేస్తే అంటే బయట ఉన్నటువంటి బంగారాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం, అంటే బయట ఉన్నటువంటి సంపదని నీ హృదయం లోపలికి చేర్చుకోవటం, అది ఇక్కడ ప్రతీకాత్మకం. ఎంతో కొంత, చివరికి ఒక గ్రామైనా కొనవయ్య బంగారం అని పెద్దలు ఎందుకు చెప్తారంటే అక్కడ అర్థం ఏంటంటే, అంతరార్థం బయట ఉన్నటువంటి లక్ష్మీదేవిని, నువ్వు నమస్కారం చేసేటువంటి లక్ష్మీదేవిని నీ హృదయము అనేటువంటి ఇంటి లోపలికి తెచ్చుకో. అందువల్ల బంగారంతో ఇక్కడ లక్ష్మీదేవిని మనం పోల్చుకోవాలి. అందువల్ల వీలున్నంత వరకు చేతనే, అందువల్ల డబ్బు లేకపోయినా సరే అప్పు చేసి బంగారాన్ని కొనమని అసలు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు, అసలు బంగారాన్ని కొనమని చెప్పలేదు. వస్తువుల్ని కొనుగోలు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం మాత్రం ఇది. కాబట్టి ధనత్రయోదశి నాడు అందరూ చేయగలిగింది ఏంటంటే శ్రీ సూక్త జపం మాత్రం అందరూ చేయాలి. మిగతా దేవతలందరికంటే కూడా ఎక్కువగా ఈరోజు ధనలక్ష్మిని, అమ్మవారిని కొలిస్తే ఇల్లు సిరి సంపదలతోటి తొలతూగుతుంది. అమ్మ చక్కగా వాళ్ళని అనుగ్రహం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మికి తోబుట్టువు చంద్రుడు, చంద్రుడు చల్లదనాన్ని కలగచేస్తాడు. అందువల్ల లక్ష్మి అంటే సోదరుడికి చాలా ఇష్టం. కాబట్టి సంపద చల్లదనంతో కూడుకొని ఉంటుంది. ఈ ధనత్రయోదశి నాడు అమ్మవారి పూజ చేస్తే సంపద వేడితోటి ఉండకూడదు. వేడితోటి అంటే తమోగుణము, రజోగుణము ఇలాంటివి వేడి కలిగిస్తూ ఉంటాయి. నాకు ఉంది, ఇతరులకు లేదు, నా దగ్గరే ఇంత సొమ్ము ఉంది అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది వేడి గుణం. ఆ వేడి గుణాన్ని తగ్గిస్తుంది ఈ ధనత్రయోదశి నాడు గనక అమ్మవారిని గనక పూజ చేస్తే. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా ధనత్రయోదశి నాడు ఉదయమే చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మామూలు పూజలు, నిష్ఠవారీ పూజలు చేసిన తర్వాత ప్రత్యేకంగా శ్రీ సూక్తాలు లాంటివి చదువుకొని వీలైనంతగా ఏదో ఒక వస్తువు కొనుక్కొని ప్రతివారి ఇల్లు కూడా లక్ష్మీ వైభోగంతో విలసిల్లును గాక. గురుగారు, అర్జునుడికి అనేక నామాలు ఉన్నాయంటారు. వీటిలో అర్జున, ఫల్గుణ, పార్థ, వీటి యొక్క గొప్పతనం ఏంటి? ఇవి అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుని తర్వాత వాటి అర్థాలు చెప్తానమ్మా. మహాభారతంలో
విరాట పర్వంలో ఉత్తరుడు కథ అందరికీ తెలిసినటువంటిదే. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఒక వీరుడు. ఉత్తరుడు సారథి కావాలని చెప్పి బృహన్నల అనే పేరుతో ఉన్నటువంటి అర్జునుడిని సారథిగా చేసుకొని కురు సైన్యం మీదకి దండయాత్రకి బయలుదేరతాడు, ఆవుల్ని తోలుకొని వెళ్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి. సరే, ఆ సైన్యాన్ని చూసి ఇతను చాలా కుదేలైపోతాడు ఈ ఉత్తరుడు. తర్వాత అర్జునుడు ఆ జమ్మి చెట్టు మీద దాచిపెట్టినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ఉత్తరుడి చేతే ఆ చెట్టుపై నుంచి కిందికి దింపిస్తాడు. అద్భుతమైన గాంధీవంతో అర్జునుడు స్వస్వరూపంలోకి మారిపోతాడు. పేడి రూపం నుంచి తన యొక్క అసలు రూపం అర్జునుడి రూపంలోకి మారిపోతాడు. అప్పుడు ఏమయ్యా, నువ్వు చాలా గొప్పగా మారిపోయావు, అసలు అర్జునుడు లాగా ఉన్నావు నువ్వు అంటే ఉత్తరుడు చాలా ఆనందపడిపోతుంటే, అర్జునుడి లాగా ఉండటం ఏమిటి, నేనే అర్జునుణ్ణి అని ఉత్తరుడికి చెప్తాడు. చెప్తూ అప్పుడు తనకి 10 రకాల పేర్లు ఉన్నాయి అని సంస్కృత మహాభారతంలో ఆ ఘట్టంలో చెప్తాడు. నాకు 10 రకాల పేర్లు ఉన్నాయి అని చెప్తూ అర్జున, పల్గున, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, ధనుంజయ ఇలాగా 10 పేర్లు చెప్తాడు. ఇప్పుడు ఇందులో మనం 3-4 పేర్లకు అర్థాలు చెప్పుకుందాం. అర్జున, అర్జున అంటే తెలుపు, తెలుపు రంగు కలిగినటువంటి వాడిని కాబట్టి నన్ను అందరూ కూడా అర్జునుడు అంటారని ఉత్తరునికి అర్జునుడు చెప్తాడు. తెలుపు రంగు దేనికి ప్రతీక అంటే సత్వగుణానికి ప్రతీక. ఎంత గొప్ప సందేశం అమ్మ మహాభారతం కానివ్వండి, ఆ పంచమవేదం మనకిస్తోంది. స్వచ్ఛగుణం ఉన్న చోట ధైర్యం ఉంటుంది, నీతి ఉన్న చోట నీతి స్వచ్ఛగుణం, నీతి నిజాయితీ ఉన్న చోట ధైర్యగుణం ఉంటుంది. ఎవరికి తల వంచవలసిన అవసరం లేదు. నీతి గనక లేకపోతే ఒకరికి అమ్మో మనం చేసింది తప్పు కదా అని చెప్పి ఎదుటివాడికి తల వంచవలసినటువంటి అవసరం వస్తుంది. అర్జునుడు తెలుపు రంగు కలిగిన వాడట, సత్వగుణం కలిగినటువంటి వాడు. అందుకే అమితమైనటువంటి ధైర్యం, మామూలు ధైర్యం కదా అయింది. అందువల్ల నీతి ఉన్నది కాబట్టి ఆయన దగ్గర, యుద్ధ నీతి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన చక్కగా అంత ధైర్యంగా ప్రవర్తించగలిగాడు. అందుకని నన్ను అర్జున అంటారు. ఆ తర్వాత అర్జున, పార్థ. పార్థ పార్థ అంటే పృథు మహారాజు గారి యొక్క కుమార్తె కుంతీదేవి. ఆ కుంతీదేవికి జన్మించినటువంటి వాడు కనుక పార్థ. ఈ పార్థ అనేటువంటి పదాన్ని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పార్థ పార్థ అని చెప్పి తడవకి వాడుతుంటారు. ఎక్కువ సార్లు పార్థ పార్థ వస్తుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఇది చాలామంది విని ఉంటారు. ఇది భగవద్గీత మహాత్మ్యంలోది, మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకం కాదు. ఈ సందర్భంగా మనవి చేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అంటే గీతా మహాత్మ్యం అని ఉందమ్మా. గీతా మహాత్మ్యంలో భగవద్గీతని సంబోధిస్తూ అమ్మా నువ్వు ఇటువంటి దానివి, ఇటువంటి గొప్పదానివి అని చెప్తూ పార్థాయ ప్రతిబోధితాం అని మొదలు పెడతారు. అందువల్ల ఇలాంటి చాలా చోట్ల పార్థ 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 అని వస్తుంది. ఎందుకని? తల్లి పేరుతోటి కొడుకుని స్మరించటం అంటే తల్లిలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు నీలో కూడా ఉన్నాయి సుమా అని కృష్ణ భగవానుడు చెప్పకుండానే అర్జునుడితోటి చెప్తున్నాడు. తల్లికి ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు ఏమిటి? కుంతీదేవికి ఉన్న ఉదాత్తమైన లక్షణాలు ఏంటంటే భాగవతంలో, పోతన గారి భాగవతంలో ఉందమ్మా. అయ్యా శ్రీకృష్ణ, నిజానికి కుంతీదేవి కంటే కృష్ణుడు వయస్సులో చిన్నవాడు, కానీ నమస్కారం చేస్తూ కుంతీదేవి అంటుంది, ఎవ్వరి మీద నా మనస్సు వద్దయ్యా, నీ పాదాల మీద మాత్రమే నా మనస్సుని నిలుపు, ఆ ఒక్క భాగ్యం నాకు ఇవ్వు. నీ పాదాల మీదనే మనస్సు నిలిపేటువంటి భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందంటే నేను కష్టపడినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే కష్టాల్లోనే దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటారు. కాబట్టి ఓ శ్రీకృష్ణ, నాకెప్పుడూ కూడా నువ్వు కష్టాలని అనుగ్రహించు. ఏ తల్లి కోరుకుంటుంది ఆ రకంగా? నాకు నువ్వు ఎప్పుడు కష్టాలను అనుగ్రహించు, ఎందుకంటే కష్టాల్లోనే దేవుడి మీద మనస్సు ఎక్కువగా పోతుంది. దేవుడా ఇలా చేసావేమిటని ఆ రకంగా నీ స్మరణ నేను చేసుకుంటాను అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కుంతీదేవిది ఎప్పుడూ కూడా నిన్ను నేను ధ్యానించేటట్లు చెయ్యవయ్యా. అదిగో అటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కుంతీదేవికి పుట్టినటువంటి వాడు పార్థుడు, అర్జునుడు. మిగతా పాండవులందరిలోనూ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అందరిలోకి కూడా
బాగా దగ్గరైనటువంటి వాడు, శ్రీకృష్ణ భగవానుడికి దగ్గరైనటువంటి వాడు పార్థుడు, అర్జునుడు. అందుకనే చివరికి శ్రీకృష్ణ నిర్యాణం జరిగినప్పుడు కూడా భాగవతం చదువుతూ ఉంటే మనకి కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. మన సారథి, మన సచివుడు అని ఏడ్చుకుంటూ వస్తాడు ధర్మరాజు దగ్గరికి. ఇలా వెళ్ళిపోయాడయ్యా, అవతారం చాలించాడయ్యా, మన సారథి, నా రథాన్ని తోలినటువంటి వాడు అని ఒక అర్థం. మన జీవిత రథాలని నడిపినటువంటి వాడు. ఎంత గొప్ప పదాలమ్మా. మన సారథి, మన సారథి, మనకి దిక్సూచి, ముందు దారి చూపించినటువంటి వాడు, మన సచివుడు, మనం ఎప్పుడెప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలో చెప్పినటువంటి వాడు, మంత్రి చేసేటువంటి పని ఇది మంచి ఇది చెడు చెప్పేటువంటి వాడు, ఆ రకంగా ప్రవర్తించిన వాడయ్యా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు లేడు అని చెప్పటం. కాబట్టి ఇటువంటి ఉదాత్తమైన లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి పార్థుడు. అలాగే కిరీటం ఎప్పుడు ఈయనకి నెత్తి మీద ఆ ఖాండవ వాహన దహనం చేసేటప్పుడు ఈయనకి కిరీటం నెత్తి మీద అలంకారం చేశారు, అందుకని ఆయనకి కిరీటి అని పేరు వచ్చింది. ఇలాగా మిగతా పేర్లకు కూడా చాలా విశిష్ట అర్థాలు ఉన్నాయి. వీటిని తెలుగువాడు తన యొక్క నిత్య జీవితంలోకి తెచ్చుకున్నాడు. అది ఇక్కడ విశేషం. ఎందుకంటే అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అనేటువంటి ఫల్గుణ కూడా ఈ ఉత్తర ఫల్గుణ పూర్వ ఫల్గుణ ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాల సంధికాలంలో పుట్టాడట. అందువల్ల ఈయన్ని ఫల్గుణుడు అని అంటారు. ఇటువంటి ఈ పదాలని పిడుగుపడ్డప్పుడు అందరూ చదువుకోండి అని చెప్పి తెలుగువాడు ఆ నామాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అర్జునుడు ధైర్యానికి ప్రతీక, అర్జునుడు నిజమైనటువంటి భక్తుడికి ప్రతీక. భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతాడు కనుక, అలాగే అర్జున నామాలు తలుచుకుంటే ధైర్యం వస్తుంది కనుక ఇంత లోతైనటువంటి అర్థంతో పిడుగుపడినప్పుడు మీరేం భయపడకండి, భక్తుడిని భగవంతుడు కాపాడినట్టుగా మన దేవుడు కాపాడుతాడని చెప్పి అర్జున నామాలను అక్కడ తలుచుకోమన్నారు. అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. గురుగారు, ఇక సౌందర్య లహరి శ్లోకంలో ధూళికణాన్ని నగరంతో పోల్చారు. ధూళికణం నగరంతో సమానం ఎలా అవుతుంది? అవిద్యానాం అంతస్థిమిరమిహర ద్వీప నగరీ సౌందర్యలహరి. అవిద్యానాం అంతస్థిమిరమిహర ద్వీప నగరి అంటే అమ్మా తల్లి దుర్గాదేవి, భవానీదేవి, అవిద్యానాం అంతస్థిమిర, ఒక సూర్యోదయం అవుతున్నప్పుడు ఒక ద్వీపం నుంచి గనక సూర్యోదయం అవుతున్నప్పుడు, ఇప్పుడు కన్యాకుమారి గనక మనం వెళ్ళి చూస్తే కన్యాకుమారిలో సూర్యోదయం చాలా అత్యద్భుతంగా ఉంటుంది, జీవితంలో దర్శించవలసినటువంటిది. అది సూర్యుడు ఒక ద్వీపంలో నుంచి అలా బయటికి వస్తున్నట్లుగా కనపడుతుంది, చాలా అద్భుతంగా మనకు కనపడుతుంది. అది ఇక్కడ శంకరాచార్యుల వారి ఈ సౌందర్య లహరి శ్లోకంలో కూడా, ఎందుకంటే అక్కడ వివేకానంద రాక్కు కూడా పెట్టారు. వివేకానంద స్వామికి కూడా చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఆ కన్యాకుమారి. అవిద్యానాం, ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ ద్వీపం అంటే ఆ నగరం ఏ రకంగా ప్రకాశమానమవుతుందో, సూర్యుడి యొక్క ఉదయంతో నగరం ఎలా ప్రకాశమానమవుతుందో అటువంటి నగరంతో ప్రకాశమానం కలిగినటువంటి నీ పాదాల యొక్క ధూళి కణాన్ని నా మీద ప్రసారం చెయ్యి. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం. నగరం ఏమిటి, ధూళి కణం ఏమిటి? ఎక్కడ నగరము అంటే సూర్యుడి యొక్క వెలుగుతోటి పులకించిపోయిన కాంతులు ప్రకాశంతో వెలుగొందుతున్నటువంటి ఆ ద్వీపం, ఆ నగరం ఏదైతే ఉన్నదో ఆ నగరంలాగా ఉన్నటువంటి నీ పాద ధూళి, దానిని నా మీద ప్రసారం చెయ్యి అంటే నా మీద విదుల్చు. ఎందుకని? సూర్యోదయంతో ద్వీపం ఎలా ప్రకాశమానమవుతుందో నీ ధూళి కూడా అటువంటి వెలుగులు చిమ్మేటువంటి నగరం లాంటిది. ఆ ధూళి కణం గనక నా మీద పడిందనుకో, అవిద్యానాం, జన్మ జన్మల నుంచి అవిద్య నన్ను వెంటాడుతోంది. ఎందుకంటే అజ్ఞానము మాయ మాయ మాయ, ఈ మాయ ఉండటం వల్లే ఇన్ని జన్మలు ఆ మాయాచ్ఛేదం నేను చేయలేకపోతున్నాను, ఆ మాయ నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. సూర్యుడి వస్తే తిమిరం పక్కకి సెలవు తీసుకుంటుంది, చీకటి పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే అవిద్య, అజ్ఞానం, మాయ నాలో ఎప్పటి నుంచో గూడు కట్టుకొని ఉంటుంది. ఇది నీ ధూళికణము అనేటువంటి వెలుగు నా మీద గనక నువ్వు ప్రసరించావనుకో, ఈ అంతస్థిమిరం, అది బయటికి కనిపించేటువంటి చీకటిని సూర్యుడు చక్కగా ప్రకాశింపచేస్తాడు, వెలుగుతో నింపుతాడు. అంతస్థిమిర మిహిర ద్వీప నగరీ, లోపల ఉన్నటువంటి ఈ చీకటి, ఈ మాయ, ఈ అజ్ఞానం, దీన్ని ఆ మిహిర, ఆ సూర్యుని యొక్క నగరంలాగా నీ ధూళికణం చక్కగా బయటికి
కొట్టుగాక, నా హృదయం కూడా చక్కగా వెలుగొందుగాక అంటే తల్లి నన్ను మాయా విచ్ఛేదనం నువ్వు చేయుగాక. ఎంత గొప్ప భావనమ్మ శంకర భగవత్పాదుల వారు. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరి అని చెప్పి ఒక నగరాన్ని, వెలుగులు చిమ్ముతున్నటువంటి ఒక నగరాన్ని అమ్మవారి యొక్క పాద ధూళితోటి ఏ కవి చేయలేదమ్మా. అందుకే శంకర భగవత్పాదుల వారిని ఒక యోగిగా, ఒక యతీంద్రుడిగా ఎంత గొప్పగా మనం చెప్పుకుంటామో అంత మహాకవిగా చెప్పుకోవాలి. కొద్దిసేపు ఆయన్ని యోగి పక్కకు పెడితే ఆయన కవిత్వం చదవటానికే ఈ జన్మ సరిపోదు. అంత గొప్ప కవిత్వం ఆ మహానుభావుడు రాశాడు. అటువంటి గొప్ప పాదాన్ని చక్కగా మీరు గుర్తు చేశారు. గురువుగారు, మానవులకు అర్ధకామముల గురించి చెప్పవలసిన పని లేదు, కానీ భక్తి గురించి మాత్రం చెప్పాలి అని నారదుడు వ్యాసునితో భాగవతంలో చెప్తాడు. ఈ మాటల వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఈనాటి ఈ కలియుగ మానవుల్ని దృష్టిలో పెట్టుకొని నారద మహర్షి వ్యాసుడికి మీరు చెప్పినటువంటి మాట చెప్తాడు. లోకంలో మానవులకి డబ్బుని గురించి, కోరికని గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాడు ఎప్పటి నుంచో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ మాయావశుడు, ఆ మాయకి అజ్ఞానం అనే దానికి ఎప్పుడు వాడు వశుడైపోయి ఉంటాడు. కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడే ఎప్పుడూ కూడా అర్థం మీద, కోరికల మీద వ్యామోహపడుతూ ఉంటాడు. కాబట్టి వాడికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. దీనికి పెద్దవాళ్ళు తమాషాగా చెప్పారు. ఒక 70 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఒక ముసలివాడిని చక్కగా ఆయన మంచి పట్టు పంచ కట్టుకొని చాలా అందంగా అలంకరణ చేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరో సరదాగా చమత్కారంగా తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అడిగితే ఆయన ఏమని జవాబు చెప్పాలంటే, అమ్మా ఆ మాట నువ్వు అనకూడదు. చక్కగా మీరు ఒక తీర్థస్నానం చేసినటువంటి ఒక దివ్య పురుషుడిలాగా ఉన్నారు. చక్కగా మీ మంచి మాటలతోటి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇట్లాగా కొన్ని చక్కగా మంచి మాటలు మాట్లాడాలి. కానీ ఈ లోకంలో చాలామంది ఆ వయస్సు వచ్చినప్పటికీ కూడా, 70 ఏళ్ల వయసు వచ్చినప్పటికి కూడా తాత పెళ్లి చేసుకుంటావా అంటే పిల్లని ఎవరిస్తారా అంటే, కామం గురించి, ఆ అర్థం గురించి ఈ జీవులకి ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వయసులో అసలు అది ఉండకూడదు, ఆ ధూర్తత్వం మనసులో ఉండకూడదు అనేటువంటి భావన వాడికి రాదు. కానీ ఎప్పుడు తెలిసి వస్తుందంటే, ఏదో ఒక నాటికి విపరీతమైనటువంటి బలహీనత శరీరంలో చోటు చేసుకుంటుంది. శరీరం కదలదు, ఏదో ఒక రోగభూయిష్టమవుతుంది, పుళ్ళలో ఇంచి పురుగులు బయటికి వస్తూ ఉంటాయి. అది ఎంత పుల్లటి వాసన, భరించలేనటువంటి గబ్బు ఈ శరీరానికి వస్తుంది ఏదో ఒక దశలో, బాగా వయసు మీరిపోయిన తర్వాత. ఎందుకంటే దగ్గర వాళ్ళు కూడా అసహ్యించుకుంటూ ఉంటుంటారు. ఆ స్థితిలో కామం, అర్థం అప్పుడు సెలవు తీసుకుంటాయి ఆ జీవుడి దగ్గర నుంచి. అప్పుడు బాధపడతాడు ఆ జీవుడు, అయ్యయ్యో నాలో శక్తి ఉన్నప్పుడే ఆ భగవంతుడి యొక్క స్మరణ నేను చేయలేకపోయానే, అప్పుడు కూడా ఇంత వయసు వచ్చినా కూడా నేను వాళ్ళ మాటల్ని అరికట్టకుండా, మంచి మాటలు చెప్పకుండా ఇంకా ఏమిటని చెప్పి నేను ఇలా అన్నానే, అయ్యయ్యో నా మనస్సు అప్పుడే ఎందుకు అలా వెళ్ళిపోలేదు అని అప్పుడు బాధపడతాడు. కానీ ప్రయోజనం ఏముంది? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా. అందుకని ముందు నుంచి భాగవతంలో హెచ్చరిక చేశాడు నారదుడు వ్యాస మహర్షికి, ఈ లోకంలో అర్థం గురించి, కామం గురించి మానవులకి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. వాళ్ళ సహజాతాలు అందరి దగ్గర ఇవి తెలుసు, అందరికీ అన్ని విషయాలు తెలుసు. కానీ వాళ్ళకి తెలియంది ఒక్కటే, భక్తి. భక్తి మనస్సులో ఎలా పాదుకోవాలో, దాన్ని ఎలా నిలుపుకోవాలో ఈ లోకంలో చాలామంది మానవులకి తెలియదు. వాళ్ళల్లో భక్తిని ఎలా పెంచు, చక్కగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలల్ని వర్ణించు, దేవుడి యొక్క అవతారాలని వర్ణించు. ఇప్పటి వరకు నువ్వు రాసినటువంటి భారతం ఏదైతే ఉన్నదో ఇది కేవలం అర్థానికి సంబంధించి రాసావు. కామానికి సంబంధించేమో వాల్మీకి మహర్షి రామాయణం రాశాడు. భక్తికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి గ్రంథం లోకంలో రాలా. అందుకే వ్యాస నువ్వు కూడా అశాంతితోటి తల్లడిల్లుతున్నావు. భక్తికి నిలయంగా భక్త్యా భాగవతం జ్ఞేయం నా ఉత్పత్త్యా నా టీకయా అంటారు. భాగవతం నీకు అర్థం కావాలి అనంటే భక్తితోటే తెలుసుకోవాలట. నిఘంటువులు దగ్గర పెట్టుకుంటే అర్థం కాదు. అటువంటి గొప్ప భాగవతాన్ని రాయవయ్యా, భక్తిని గురించి చెప్పు అని నారద మహర్షి అందుకని అన్నాడు. గురుగారు, ఈరోజు తులా కావేరి స్నానం చేయాలంటారు, ఎందుకని? తులా కావేరి అని అంటే ఈ రోజు నుంచి తులారాశి సంక్రమణం. తులారాశిలోకి
ఆ మహానుభావుడైనటువంటి ఆ సూర్య భగవానుడు ప్రవేశం చేస్తాడు. నమ సవిత్రే జగదేక చక్షుషే, ఈ లోకం మొత్తానికి ఒకటే కన్ను లాంటివాడు. జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే, ఆయనలోనే చక్కగా శివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురిని ఒకే చోట మనం సందర్శించుకోవాలంటే చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, అంతేగాని 8 గంటలప్పుడు లేచిన తర్వాత ఉండేటువంటి సూర్యుడు కాదు. ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడిలోనే వీళ్ళు ముగ్గురు కొలువై ఉంటారు. ఆ ఉదయిస్తున్న సూర్య భగవానుడిలోనే ఆ ముగ్గురు సందర్శనము చేసుకోవాలట ప్రతివారు కూడా. అంటే తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ మేల్కొనాలి, సూర్యోదయం తర్వాత ఎవ్వరూ నిద్రపోకూడదు అని మన సంప్రదాయం చెప్తోంది. అటువంటి సూర్య భగవానుడు ఈరోజు కావేరీ నదిలో ప్రవేశించినటువంటి వాళ్ళకి, అంటే అందులో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఇంకా అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తట ఈ తులారాశి సంక్రమణంలో. అందువల్ల ఈ తులా కావేరీ స్నానము అంటారు. ఆ రకంగానే ఈ తులా సంక్రమణం జరిగినప్పుడు ఈ సూర్యుడు తులారాశిలో ప్రవేశించినటువంటి ఈ రోజునే గంగా నది కావేరీ నదిలోకి ప్రవేశించి తన పాపాలని పోగొట్టుకుంటుంది అని పురాణ గ్రంథాల్లో చెప్పారు. గంగానదికి పాపాలు ఏంటండి అంటే ఆవిడకేమీ నిజానికి పాపాలు లేవు, కానీ పాపాత్ములు అనేక మంది ఆవిడలో స్నానం చేయటం వల్ల ఆవిడికి కూడా, అంటే ఈ పాపాలన్నీ కూడా ఆవిడలో పేరుకుపోయి ఉంటాయట. తనలో పేరుకున్నటువంటి ఈ పాపాలన్నీ కూడా ఎలా పోతాయి అంటే, ఇదిగో ఈ తులా కావేరీ స్నానం ఈరోజు గనక ఎవరు చేస్తారో ఆ రోజు చేస్తే నీలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఈ కావేరిలో కలిసిపోతాయి. ఈరోజు తులా కావేరి స్నానం చేసినటువంటి వారు పవిత్రులవుతారు, వాళ్ళతో పాటు కూడా నువ్వు పవిత్రురాలి అవుతావని చెప్పి గంగమ్మకి చెప్పారట. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా గంగ ఆ కావేరిలో కలవటం వల్ల అవుతుందని. అంటే ఇక్కడ అర్థం గంగకేదో పాపాలు అంటుకుంటాయని చెప్పి ఈ రోజు నుంచి మళ్ళీ పునీతురాలు అవుతుందని కాదు. ఈరోజు తులా కావేరి స్నానాన్ని చెప్పటానికి గంగ కూడా తులా కావేరిలో కలుస్తుంది, కావేరిలో కలుస్తుంది. అంటే ప్రత్యేకంగా నువ్వు వెళ్ళి గంగా స్నానం చెయ్యనక్కర్లేదు, కావేరి స్నానం చేస్తే గంగా స్నానం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పటానికి తులా కావేరి స్నానం ఈరోజు అందరూ చేయమన్నారు. ఇంకొక విధి కూడా చెప్పారు, చేతనైనంత వరకు ఈ తులా కావేరి స్నానం చేసిన తర్వాత దానం చెయ్యండి. తులారాశిలో ఉన్నటువంటి వారు ఈరోజు గనక దాన ధర్మాలు గనక చేస్తే, ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి రోజు, తులా కావేరి స్నానం చేసిన తర్వాత తమకు చేతనైనంతగా దానం చేస్తే పాపకర్మ విముక్తి అవుతుంది అంటారు. అది ఈ తులా కావేరి స్నానం యొక్క ఫలితం. గురుగారు, శివునికి 4 భార్యలని శ్రీనాథుడు పేర్కొన్నాడు. ఇందులో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? చమత్కారంగా శ్రీనాథ మహాకవి భీమేశ్వర పురాణము అని ఒక గొప్ప కావ్యం రాశాడు. అందులో చెప్పినటువంటి పద్యం ఇది. గౌరీ ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒకతే, దక్షిణ కాశీ ఒకతే. 4 భార్యలట శివుడికి. గౌరీ ఒక్కతే పార్వతీదేవి ఒకరు, ఆకాశ గంగ ఒకతే చక్కగా నెత్తి మీద ఉన్నటువంటి గంగమ్మ ఇంకొక భార్య, కాశీ ఒకతే, కాశీ పట్టణం శివుడికి ఇంకొక భార్యట, కాశీ ఒకతే, దక్షిణ కాశీ ఒకతే. దక్షిణ కాశీ అంటే ద్రాక్షారామం, ద్రాక్షారామం కూడా శివుని భార్య. ఈ 4 భార్యల్లో లోకనాయకుడు శంభుడు రాణివాసము చేసి అనురాగ రసంబు పేర్మి అంటాడు, పద్యాన్ని ముగిస్తాడు. లోకనాయకుడు ఆ శంభుడు, ఈ 4 కూడా ఆయనకి రాణులు అని చెప్పారు. ఇక్కడ మనకి అనిపిస్తుంది ఏంటండి, శ్రీనాథుడు అంతటి గొప్ప శివభక్తుడు, శివుడు అర్ధనారీశ్వరుడు, ఆయనకు ఉన్నటువంటిది ఒక్కరే భార్య కదా అని మనం చెప్పుకుంటామే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులనే మనం తల్లిదండ్రులుగా తలుచుకుంటామే. అటువంటి శివుడికి 4 భార్యలు. ఇంకొక కవి చెప్తే మనం పట్టించుకోక్కర్లేదు, కానీ శ్రీనాథుడు అంతటి వాడు చెప్పాడు. ఆయన చెప్పాడంటే దానికి ప్రామాణికం ఉండాలి. ఎందుకంటే ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు, మహాశివభక్తుడు. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, నిజానికి పార్వతీదేవి ఒక్కతే శివుడికి భార్య. మరి 4 అని ఎందుకు చెప్పారు అని అంటే, ప్రేమ పాత్రుల స్థానాలు. భార్యని
ఎంత ప్రేమగా చూసుకుంటాడో, పార్వతీదేవిని ఎంత ప్రేమగా శివుడు చూసుకుంటాడో, ఆ రకంగానే మిగతా 3 ప్రదేశాలని కూడా అంత ప్రేమగా శివుడు చూసుకుంటాడట. కాబట్టి ఈ 3 ప్రదేశాల్లో కూడా మానవులు గనక సంచారం చేసేటప్పుడు ఇవి శివునికి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశాలు అని గుర్తుపెట్టుకోవాలని చెప్పటం కోసం ఆయనకి చాలా ప్రేమ, భార్య యందు ప్రతివారికి ప్రేమ ఉంటుంది కదా, ఆ రకంగానే శివుడికి కూడా ఈ 4 యందు చాలా ప్రేమ ఉంది. అంతవరకే మనం స్వీకారం చేయాలి. ఇందులో ఆకాశ గంగా స్నానం చేయటం ఆయనకి చాలా ఇష్టం, కాబట్టి గంగ అంటే ఆయనకి ఇష్టం అని చెప్పారు. ఇంకోటి కాశీ పట్టణమే ఆయనకి భార్యట. ఎందుకంటే వ్యాసుడంతటి వాడు శిష్యులతోటి ఒకరోజు అన్నం దొరక్కపోతే కాశీనే శపించాలి అని సిద్ధమైపోయాడు. అప్పుడు ఆ విశాలాక్షి దేవితోటి, ఆ పార్వతీదేవితోటి శివుడు చెప్పాడు, కాశీ అంటే నాకు చాలా ఇష్టం, అటువంటి నా కాశీని నశించిపోగాక, నాశనమైపోగాక అని శాపం పెట్టడానికి సిద్ధమైపోయాడు. ముందు వాడికి అన్నం పెట్టని చెప్పి వ్యాసుడికి శుభ్రంగా భోజనం, వ్యాసుడికి అలాగే చుట్టూ ఉన్నటువంటి ఆయన శిష్యులందరికీ భోజనం పెట్టించిన తర్వాత, నాకు ఎంతో ఇష్టమైనటువంటి కాశీనే 3 తరాల పాటు ఇక్కడ ఎవరికి కూడా తిండి దొరకకుండా ఉండుగాక, 3 తరాల పాటు ఇక్కడ ఎవరు విద్యని అభ్యసించకుండా ఉండుగాక, అసలు విద్యాగంధమే లేకుండా ఉండుగాక అని శాపం పెట్టబోతున్నాడు. ఇలా నీళ్లు వదలబోతున్నాడు, అప్పుడు అడ్డగించేశారు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి శాపం నాకు ఇష్టమైన కాశీకి పెట్టబోతున్నాడు ఈ వ్యాసుడు, కాబట్టి ఇటువంటి వాడు నా కాశీలో ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపోమ్మని చెప్పు అని వ్యాసుణ్ణి కాశీ నుంచి బహిష్కృతుణ్ణి చేస్తారు. అందుకే ఇప్పటికి కూడా కాశీకి దగ్గర వ్యాస కాశీ ఉంది. నేను ఇక వెళ్ళలేను, నిన్ను విడిచి నేను వెళ్ళలేను అని అంటే, సరే దగ్గరలో ఉండు అని చెప్పి కొన్ని తిథుల్లో, పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రం నువ్వు రావడానికి అవకాశం ఉంది, ఆ ఒక్క తిథిలో మాత్రమే కాశీ లోపలికి రావాలి, అప్పటిదాకా నువ్వు బయట ఉండని చెప్పి అనుగ్రహం చేస్తాడు. సరే, మొత్తానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే. ఆ కాశీ పట్టణం ఆయనకి చాలా ఇష్టం. అందువల్ల మిగతా పట్టణాల్లో కూడా శివదూషణ చేయకూడదు, మంచివారి దూషణ చేయకూడదు, కాశీలో అసలు చేయకూడదు. ఎందుకంటే కాశీ ఆయనకి చాలా ప్రేమాస్పదమైనటువంటి పట్టణం అని ఇక్కడ గ్రహించాలి. అలాగే చిట్ట చివర దక్షిణ కాశీ ద్రాక్షారామం, అక్కడ ద్రాక్షారామం కూడా అటువైపు ఉత్తరం వైపు కాశీ ఎంత గొప్పదో, ఇటు దక్షిణ కాశీ కూడా శివ భగవానుడికి అంత చాలా ఇష్టమైనటువంటి క్షేత్రం ద్రాక్షారామం. కాబట్టి అక్కడ కూడా మిగతా చోట్లలో అసలు చేయకూడదు, ఆ దక్షిణ కాశీలో కూడా ద్రాక్షారామంలో కూడా ఎటువంటి చెడ్డ పనులు చేయకూడదు, చెడు ఆలోచనలు అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అని మనం గ్రహించాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.